చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశ చరిత్రలో విద్య, విలువలు, నాయకత్వాన్ని ఒకే జీవితంలో కలిపిన మహానుభావుడు జకీర్ హుస్సేన్. ఆయన భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా సేవలందించడమే కాక ఒక గొప్ప విద్యావేత్తగా కూడా గుర్తింపు పొందారు. డాక్టర్ జకీర్ హుస్సేన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ నగరంలో 1897 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై, సమాజంపై ఆయనకు అపారమైన ఆసక్తి ఉండేది. విద్యే సమాజ మార్పుకు ఆయుధమని ఆయన గట్టిగా నమ్మేవారు. విద్యను కేవలం ఉద్యోగానికి మార్గంగా కాక వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా చూశారు. ఆయన పాఠశాల విద్యా విధానాల అభివృద్ధికి చాలా కృషి చేశారు. నైతిక విలువలతో కూడిన విద్యను చాలా ప్రోత్సహించారు. యువతను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశించారు. డాక్టర్ జకీర్ హుస్సేన్ మాటల్లో విద్య మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దాలి. తన సేవా ప్రయాణంలో ఆయన భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ సాదాసీదా జీవనం, వినయపూర్వక ప్రవర్తన ఆయన ప్రత్యేకంగా నిలిచాయి. డాక్టర్ జకీర్ హుస్సేన్ జీవితం మనకు నేర్పింది ఒక్కటే: విద్య దేశ భవిష్యత్తు. అధికారం కంటే సేవ గొప్పది. నాయకత్వం అంటే వినయం. విద్యకు అంకితమైన జీవితం దేశానికి అంకితమైన సేవ. డాక్టర్ జకీర్ హుస్సేన్ భారత విద్యా చరిత్రలో ఎప్పటికీ వెలుగొందే దీపం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.